పెద్దదన వాయు కార్లో ఉంటారు. వాయువు పెద్దదంతో మనం రెగ్యులర్గా ఇలా బయట మీట్ అవుతూ ఉంటే అందరికి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా కాకుండా ఏదైనా ప్రైవేట్ ప్లేస్లో మంచి హౌస్ తీసుకోవచ్చు కదా, మన ఇద్దరం అందులో హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. పెద్దదన కూడా సరే అంటుంది. యాక్చువల్లీ వాయువే అంత మంచోడు కాదు. పెద్దదన అందం అండ్ ఆస్తి చూసి తనతో ఉంటాడు. ఫైనల్లీ డాడ్ దియాని కంపెనీలో కొత్త డిజైనర్గా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ పెద్దన్నయ్యకి మాత్రం అది అస్సలు నచ్చదు. దియాని ఎందుకు డిజైనర్గా అపాయింట్ చేసుకున్నారు అని చెప్పి డాడీని అడుగుతూ ఉంటాడు. అప్పుడు డాడ్ దేవి చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా, దియా నిజంగానే చాలా మంచి డిజైనర్. ఒకవేళ నువ్వు దియా కంటే కూడా మంచి డిజైనర్ని తీసుకురాగలిగితే అప్పుడు నేను దియాని వెంటనే ఫైర్ చేసేస్తాను, నువ్వు తీసుకొచ్చిన అమ్మాయిని అపాయింట్ చేసుకుంటాను అని అంటాడు. దాంతో పెద్దన్నయ్య ఇంకేం చెప్పలేక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. డాడ్ దియాని డిజైనర్గా అపాయింట్ చేసుకున్నారు అని తెలియడంతో ఫాసాయ్ అండ్ విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు నలుగురు కలిసి బయటకు వెళ్ళి లంచ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు. కానీ అప్పుడే ఫాసాయ్కి రేపే కదా మనం మొక్కు తీర్చుకునేది అని చెప్పి గుర్తొస్తుంది. దాంతో తను వెంటనే దేవతో రేపే కదా మనం రిచువల్ పర్ఫామ్ చేసేది, సో నేను ఇంటికి వెళ్ళాలి, మామ్కి అరేంజ్మెంట్స్ అవి చేయడంలో హెల్ప్ చేయాలి, సో నువ్వు దియా కలిసి లంచ్ చేసి వచ్చేయండి అని చెప్పి విక్కీని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక మామ్కి ఆ అరేంజ్మెంట్స్ అన్నిటిలోని హెల్ప్ చేస్తూ ఉంటుంది. నిషా సియాలీతో డాడ్ నాకు అన్ని విషయాల్లోనే హెల్ప్ చేస్తున్నారు, విక్కీకి నాకు పెళ్లి చేయడానికి ఆయన అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు, కానీ మామ్కి మాత్రం నేనంటే అస్సలు ఇష్టం లేదు, తనకి ఫాసాయ్ అంటేనే బాగా ఇష్టం, నన్ను ఆవిడ అసలు యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత సియాలి వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి రేపే కదా వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళేది, అక్కడ ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా, నా కూతురు సంతోషానికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు, ఆ ఫాసాయ్ అడ్డు తొలగించేస్తే అప్పుడు విక్కీ వేరే దారిలాగా చచ్చినట్టు నిషానే పెళ్లి చేసుకుంటాడు అని అంటాడు. వాళ్ళ అసిస్టెంట్ కూడా ఓకే బాస్ మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు. ఫాసాయ్ విక్కీ దగ్గరికి వచ్చి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు, డాడ్ నీకోసమే వెయిట్ చేస్తున్నారు, తొందరగా రా అని చెప్పి పిలుస్తుంది. విక్కీ కూడా సరే పదా అని చెప్పి ఫాసాయ్ షోల్డర్ మీద చేయేస్తాడు. వెంటనే ఫాసాయ్ విక్కీని సీరియస్గా చూస్తుంది. దాంతో విక్కీ సారీ అని చెప్పి దాన్ని చేయి తీసేస్తాడు. అప్పుడు ఫాసాయ్ నేను నిన్నేం అనలేదు కదా అని అంటుంది. దాంతో విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. చిన్నన్నయ్య ఇంపార్టెంట్ ఫైల్స్ ఆఫీసులోనే మర్చిపోయాడు అనే వంకతో నిమ్మి ఆ ఫైల్స్ తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది. మామ్ నిమ్మిని నువ్వు కూడా మాతో పాటు జాయిన్ అవ్వు అని అంటుంది. నిమ్మి కూడా వెంటనే సరే అని చెప్పి వాళ్ళతో పాటు కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి చిన్నదిన పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. తర్వాత రూమ్లోకి వెళ్ళాక చిన్నన్నయ్యని పట్టుకుని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు విక్కీ మధ్యలో వచ్చి చిన్నదిన్ని ఆపుతాడు. ఇదంతా చూసి ఫాసాయ్ దియాతో చిన్నన్నయ్య చిన్నదిన్ని ఎంతగానో లవ్ చేస్తున్నాడు, కానీ తను జలస్ ఫీల్ అవ్వడం వల్ల చిన్నన్నయ్య తను ఎంత లవ్ చేస్తున్నాడో అనేది కూడా తను తెలుసుకోలేకపోతుంది అని అంటుంది. అప్పుడు దియా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, ముందు నీ గురించి ఆలోచించు, విక్కీ నేను ఎంతలా లవ్ చేస్తున్నాడో కానీ నువ్వు అది కూడా తెలుసుకోలేకపోతున్నావు కదా అని అంటుంది. అప్పుడు ఫాసాయ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రిచువల్ పర్ఫార్మెన్స్ సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు. నిషా అండ్ ఫాసాయ్ సేమ్ ఒకేలాంటి డ్రెస్ వేసుకుంటారు. మామ అగరబత్తి వెలిగించడం కోసం అని చెప్పి అక్కడ మ్యాచ్ బాక్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు నిషా తన దగ్గర ఉన్న లైటర్ తీసి మామకి ఇస్తుంది. ఆ లైటర్ని చూడగానే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిషాని డౌట్గా చూస్తూ ఉంటారు. అప్పుడు నిషా నేను ఇప్పుడే నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను, అక్కడ క్యాండిల్ వెలిగించడానికి లైటర్ కావాలి కదా, అదే ఈ లైటర్ బై మిస్టేక్ తీసుకొచ్చేసాను అని చెప్తుంది. తర్వాత సియాలి నిషాతో ఫాసాయ్ అడ్డు తొలగించుకోవాలంటే నువ్వు తన వాష్రూమ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ లోపల పెట్టి లాక్ చేసి ఆ తర్వాత వేరే దారిలేక మామ నీ చేత రిచువల్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్తాడు. దాంతో నిషా కూడా తనకి బాగా స్టమక్ పెయిన్ వస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి, నాకు తోడు రావా అని చెప్పి ఫాసాయిని కూడా అక్కడి నుంచి తీసుకెళ్తుంది. తర్వాత దూరంగా ఉన్న వాష్రూమ్స్ దగ్గర తీసుకెళ్లి ఫాసాయిని లోపల పెట్టి లాక్ చేస్తుంది. ఫాసాయ్ డోర్ తీయమని ఎంత పిలిచినా నిషా అస్సలు పట్టించుకోదు. ఇంకా నన్ను రిచువల్ పర్ఫామ్ చేయకుండా ఎవరూ ఆపలేరు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సియాలి వాళ్ళ అసిస్టెంట్ అరేంజ్ చేసిన పర్సన్ వస్తాడు. నిషా డ్రెస్ చూసి తన ఫాసాయ్ ఏమో అని అనుకుని తన తల మీద గట్టిగా కొట్టి స్రో తప్పేలా చేసి ఆ తర్వాత కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. చాలా కష్టం మీద ఫాసాయ్ ఆ లాక్ బ్రేక్ చేసుకుని బయటకు వస్తుంది. తను బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు. తర్వాత తను మామ వాళ్ళ దగ్గరికి వస్తుంది. తర్వాత అందరూ కలిసి రిచువల్ పర్ఫామ్ చేస్తారు. ట్రెడిషనల్ డ్యాన్స్ కూడా చేస్తారు. సియాలి మాత్రం నిషా కనిపించట్లేదు అని చెప్పి దాన్ని వెతుకుతూ ఉంటాడు. తర్వాత అదే విషయం డాడ్కి వచ్చి చెప్తాడు. అప్పుడు డాడ్ కోపంగా ఫాసాయిని పిలిచి లాస్ట్ టైం మీరిద్దరూ కలిసే కదా వాష్రూమ్ కని వెళ్ళారు, ఇప్పుడు నిషా కనిపించట్లేదు, నిజం చెప్పు నువ్వు తను ఏం చేసావు అని అడుగుతాడు. అప్పుడు ఫాసాయ్ నేను తను ఏం చేయలేదు, కానీ తనే నన్ను వాష్రూమ్లో పెట్టి లాక్ చేసింది, నేను చాలా కష్టపడి ఆ లాక్ బ్రేక్ చేసుకుని బయటకు వచ్చాను, నేను బయటకు వచ్చేసరికి తను అక్కడ లేదు, తను ఇక్కడికి వచ్చిందేమో అని నేను అనుకున్నాను, కానీ తను ఇక్కడ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళిందో నాకైతే తెలియదు అని చెప్తుంది. దాంతో అందరూ విడివిడిగా వెళ్ళి నిషాని వెతకడం స్టార్ట్ చేస్తారు. విక్కీ అండ్ ఫాసాయ్కి వాష్రూమ్ దగ్గర శాండిల్ అండ్ నిషా పెట్టుకున్న నెక్లెస్ దొరుకుతుంది. అలా క్లూస్ అన్ని ట్రేస్ చేసుకుంటూ నిషా ఉండే ప్లేస్కి దగ్గరలోకి వస్తారు. అప్పుడు ఆ కిడ్నాపర్ కూడా ఫాసాయ్ వాళ్ళ నుంచి వస్తాడు. ఫాసాయిని చూసి తను కిడ్నాప్ చేసింది ఫాసాయిని కాదు అని రియలైజ్ అయ్యి నిషాని అక్కడే వదిలేసి పారిపోతాడు. నిషా గట్టిగా అరవడంతో విక్కీకి ఆ సౌండ్ వినిపించి వెంటనే నిషా దగ్గరికి వచ్చి తనని సేవ్ చేస్తాడు. విక్కీ సియాలితో నేను వెళ్ళి కిడ్నాపర్ని వెతుకుతాను అని అంటాడు. అప్పుడు సియాలి ఫస్ట్ అది ఇంపార్టెంట్ కాదు, ముందు నిషాని హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం, మిగిలినవన్నీ కూడా నేను చూసుకుంటానులే అని అంటాడు.
ఫాసాయ్ కూడా సరే అనడంతో విక్కీ నిషాని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. తర్వాత విక్కీ ఫాసాయ్కి కాల్ చేసి డాక్టర్ గారు ఇప్పుడే తనని చెక్ చేశారు, తలకు ఒక చిన్న దెబ్బ తగిలిందంట, అంతే, అంతకు మించి ఏం కాదు, తను రేపు మళ్ళీ డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పారు అని చెప్తాడు. అదే విషయం ఫాసాయ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్తుంది. డాడ్ ఫాసాయ్ని తిడుతూ ఉంటాడు, ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి. దాంతో మామ్కి చాలా కోపం వస్తుంది. ఇందులో ఫాసాయ్ తప్పే ఉంది, తప్పంతా నిషాదే అని అంటుంది. అప్పుడు డాడ్ నువ్వు ప్రతిసారి ఎందుకు ఫాసాయ్ని వెనకేసుకొస్తున్నావు అని అంటాడు. అప్పుడు మామ్ కూడా మరి నువ్వు కూడా నిషాని వెనకేసుకొస్తున్నావు కదా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు డాడ్ ఫాసాయ్తో మేమిద్దరు ఇలా గొడవ పడుతున్నాం అంటే దానికి రీజన్ నువ్వే, నీ వల్లే మేము ఇలా గొడవ పడుతున్నాం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిషా విక్కీతో నువ్వు ఇక్కడే ఉండు, నాకు చాలా భయంగా ఉంది, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి తను చేయి పట్టుకుని అస్సలు వదలదు. విక్కీకి ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చుని ఉంటాడు. తర్వాత నిషా పడుకున్నాక మెల్లిగా అక్కడి నుంచి లెగిసి బయటకు వస్తాడు. అప్పుడే తనకి ఫాసాయ్ కాల్ చేస్తుంది. విక్కీ తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సియాలి వాళ్ళ అసిస్టెంట్ని కోపడుతూ అక్కడ నుంచి మాట్లాడుతూ ఉంటాడు. విక్కీ అది చూడగానే నేను నీకు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫాసాయ్ కాల్ కట్ చేసి సియాలి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. కానీ తనకి ఏం అర్థం కాదు. అప్పుడే విక్కీకి వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉంది, మీరు ఇప్పుడే ఇమీడియట్గా రావాలి అని చెప్తాడు. విక్కీ కూడా సరే అంటాడు. విక్కీ తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేటప్పటికి నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. తను వెంటనే ఇంటికి వెళ్ళేసరికి ఫాసాయ్ అక్కడ ఉండదు. అప్పటికే తన ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఫాసాయ్ ఆఫీస్లో కూడా చాలా కోపంగా ఉంటుంది. తను నా కాల్ కూడా కట్ చేశాడు, మళ్ళీ తిరిగి కాల్ కూడా చేయలేదు, వెంటనే వచ్చేస్తానని చెప్పాడు, కానీ నైట్ అంతా ఇంటికి కూడా రాలేదు అని చెప్పి తన కోపం మొత్తం ఆ పక్కనే ఉన్న చెట్ల మీద చూపిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పీమన్ వస్తాడు. సడన్గా పీమన్ని చూడగానే ఫాసాయ్ కొంచెం భయపడుతుంది. అప్పుడు ఆ చెట్లలో ఉండే డస్ట్ తన కంట్లోకి వెళ్ళిపోతుంది. దాంతో పీమన్ తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి తప్పుగా అనుకుని వెంటనే అక్కడికి వచ్చి పీమన్కి గట్టిగా ఒక పంచిస్తాడు. అప్పుడు ఫాసాయ్ విక్కీని ఆపి అసలు ఏం జరిగిందో తనకు చెప్తుంది. తర్వాత అసలు ఏం తెలుసుకోకుండా పీమన్ అలా కొట్టినందుకు తనని బాగా తిట్టి పీమన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు పీమన్ ఫాసాయ్ని ఆపి ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేసుకోండి, మన ఇద్దరం లంచ్ టైంలో మీట్ అవుదాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్కీ ఫాసాయ్కి సారీ చెప్తూ ఉంటాడు. కానీ ఫాసాయ్ అస్సలు వినిపించుకోదు. అయినా ఇప్పుడు నువ్వు నా దగ్గర ఏం చేస్తున్నావు, వెళ్ళు, నీ నిషా దగ్గరికే వెళ్ళు, నేను నైట్ అంతా తన దగ్గరే ఉన్నావు కదా, ఇప్పుడు కూడా తన దగ్గరికే వెళ్ళి తను జాగ్రత్తగా చూసుకో అని చెప్తూ ఉంటుంది. అప్పుడు విక్కీ లేదు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను ఇంటికి వచ్చేస్తూ ఉండగా రాటి నాకు కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉంది అని చెప్పాడు, సో నేను నైట్ అంతా రాటి అని నేను ఆ మిషన్ పని మీదే ఉన్నాం, కావాలంటే నువ్వు రాటికి కాల్ చేసి కనుక్కో అని అంటాడు. దాంతో ఫాసాయ్ కూడా కొంచెం కామ్ డౌన్ అవుతుంది. మీరు ఆ డీలర్ని పట్టుకున్నారా అని అడుగుతుంది. అప్పుడు విక్కీ స్మైల్ చేస్తాడు. అప్పుడే ముందు రోజు నైట్ ఏం జరిగింది అనేది మనకు చూపిస్తారు. రాటి అండ్ విక్కీ కలిసి ఆ డీలర్స్ని పట్టుకోవడం కోసం అని చెప్పి వాళ్ళు ఉండే డన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ డీలింగ్ జరుగుతూ ఉండగా వాళ్ళందరినీ రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ సరుకు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. కానీ దాన్ని అమ్మడానికి వచ్చిన సియాలి మనిషిని మాత్రం విక్కీ చాలా కష్టం మీద పట్టుకుంటాడు. తర్వాత దానికి ఇంజురీ అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. రాటి హాస్పిటల్ దగ్గరే ఉండి ఆ పర్సన్ ఎక్కడికి పారిపోకుండా అక్కడ కాపలాగా ఉంటాడు. డాడ్ విక్కీని ఆఫీస్లో చూసి తనని పిలిచి ఇప్పుడే నాకు సియాలి కాల్ చేశాడు, నేను నైట్ చెప్పా పెట్టకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయావంట కదా అని అంటాడు. అప్పుడు విక్కీ నాకు కొంచెం పని ఉండి బయటకు వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాను అని అంటాడు. అప్పుడు డాడ్ హాస్పిటల్ కాదు ఇంటికి వెళ్ళు, ఎందుకంటే నిషా ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయింది, ఇప్పుడు తను వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది అని అంటాడు. విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోడు. అప్పుడు డాడ్ సియాలికి కూడా ఏదో పని ఉండి బయటకు వెళ్ళాడంట, నిషా ఇంట్లో ఒంటరిగా ఉంది, అయినా కొన్ని రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి జరగబోతుంది కదా, నీకు మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, నువ్వు నిషాని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్తూ ఉంటాడు. అప్పుడు విక్కీ సియాలి అలాగా ఇంట్లో లేడు కాబట్టి ఇల్లంతా సెర్చ్ చేస్తే సియాలి ఇల్లీగల్ బిజినెస్ సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ దొరుకుతుంది కదా అని ఆలోచించి తర్వాత డాడ్తో మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీకోసం నేను నిషా వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటాడు. హాస్పిటల్లో సియాలి వాళ్ళ మనిషి ఉన్నాడు కదా, తను రాటి మీద అటాక్ చేసి హాస్పిటల్ నుంచి తప్పించుకుంటాడు.